జిల్లాలోనే మొట్టమొదటి రోబోటిక్ మోకాలి శస్త్రచికిత్సను ఖమ్మం నగరంలోని స్తంభాద్రి హాస్పిటల్లో విజయవంతంగా నిర్వహించారు. ఇప్పటివరకు మెట్రో, రాజధాని వంటి నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ రోబోటిక్ సర్జరీని ఇప్పుడు ఖమ్మంలో నిర్వహించారు. కోటేశ్వరిని అనే 55 ఏళ్ల మహిళకు మోకాలి చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. రోబోటిక్ సర్జరీతో కేవలం 12 గంటల వ్యవధిలోనే పేషెంట్ ఎలాంటి నొప్పి లేకుండా నడవగలుగుతారని, తక్కువ ధరలోనే చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటిసారిగా రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేయడం జరిగింది. మహానగరాలకే పరిమితమైన ఈ శస్త్రచికిత్స ఇప్పుడు తక్కువ ఖర్చుతో మన ఖమ్మం ప్రజలకి అందుబాటులోకి తెచ్చాము. ఈ రోబోటిక్ శస్త్రచికిత్స వల్ల మనకు అత్యధిక ప్రిసిషన్తో, తక్కువ రక్తస్రావంతో, తక్కువ ఘాటుతో మనం సర్జరీ కంప్లీట్ చేసుకోవచ్చు. మనకు దీనివల్ల పేషెంట్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎందుకంటే మనకు రోబోటిక్ వాడటం వల్ల ఖచ్చితత్వం పెరుగుతుంది, ఇంప్లాంట్ లాంగివిటీ పెరుగుతుంది. మనకు ఎక్కువ సంవత్సరాలు కూడా పేషెంట్ ఇబ్బంది లేకుండా నడవగలుగుతారు. ఇప్పటివరకు మహానగరాల్లో ఇది చాలా లక్షలతో కూడుకున్న వైద్యము. ఇప్పుడు మన దగ్గర మాత్రం అందులో సగం ఖర్చుతోటే మన హాస్పిటల్లో మొదలు పెట్టడం జరుగుతుంది. ఇంపోర్టెడ్ రోబోటిక్ సిస్టమ్స్ తోటి మన కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలు మన